కలరా విజృంభిస్తోంది. ఇప్పటికే 10 మందికి కలరా నిర్ధారణ అయింది. 10 రోజుల నుంచి వాంతులు విరోచనాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 146 మంది బాధితులు జీజీహెచ్ లో చేరారు. దీంతో బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి నుంచి 62 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. మైక్రోబయాలజీ ల్యాబ్ పరీక్షలో కలరాకు కారణమయ్యే బ్యాక్టీరియాను గుర్తించారు. గుంటూరులోని 7 ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. దీంతో పాటు అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారు. మెడికల్ క్యాంపుల్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, కలెక్టర్ అన్సారియా, మేయర్ కోవెలమూడి రవీంద్ర పరిశీలించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించి ప్రజలకు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. పానీపూరి అమ్మకాలపై వారం రోజుల పాటు నిషేధం విధించారు. కలరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. గుంటూరులో కలరా విజృంభిస్తోంది. ఇప్పటికే 10 మందికి కలరా నిర్ధారణ అయింది. 10 రోజుల నుంచి వాంతులు విరోచనాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ చంద్రిక, గుంటూరు జిల్లాలో ఓవైపు డయేరియాతో 100 మంది బాధితులు ఆసుపత్రి పాలవుతుంటే మరోవైపు కలరా చాప కింద నీరులా విజృంభిస్తుంది. నిన్నటికి 4 కేసులు మాత్రమే కలరా కేసులు నమోదు కాగా ఈ రోజుకి మొత్తం మరొక 7 కేసులు రాగా మొత్తం 10 కేసులు కలరా కేసులు నమోదయ్యాయి. అయితే మరికొన్ని కూడా కలరా కేసులు నమోదయ్యాయి కానీ అధికార యంత్రాంగం బయటికి పొక్కనేయకుండా జాగ్రత్త పడుతున్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు గుంటూరు నగరానికే పరిమితమైన ఈ కలరా కేసులు తాజాగా తెనాలి నియోజకవర్గం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలి నియోజకవర్గానికి, మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి కూడా ఈ కలరా పాకింది. మంగళగిరి నియోజకవర్గంలో 4గురికి, తెనాలి నియోజకవర్గంలో 2 కూడా కలరా కేసులు నమోదైన నేపథ్యంలో డయేరియా కేసులు వందలాది మంది ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆర్ఎంపీ వైద్యుల వద్ద కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు నగరంలో మొత్తం 7 ప్రాంతాలను కూడా హాట్స్పాట్ గా గుర్తించి అక్కడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. వాటర్ ను కూడా మున్సిపాలిటీ వచ్చే వాటర్ ను తాకుండా ట్యాంకర్ల ద్వారా వారికి వాటర్ సప్లై చేస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియా 7 ప్రాంతాలతో పాటు గుంటూరు జిల్లాలో డయేరియా ప్రభావిత ప్రాంతాలపై కూడా మొత్తం సమీక్ష చేస్తూ వైద్య శిబిరాలను అయితే నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. అయితే ఈ కొత్తగా ఇటీవల కాలంలో కలరా ఎక్కడా లేని నేపథ్యంలో ఇప్పుడు తాజాగా 10 మందికి 2 రోజుల్లోనే కలరా వచ్చిన నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రజానీకం అయితే ఒక రకమైన భయభ్రాంతులకు అయితే గురవుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. విజయ చంద్రిక. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ. ప్రగతి నగర్, అదేవిధంగా యాదవ్ నగర్, యాదవ్ బజార్, అక్కడ యాదవ్ కళ్యాణ మండపం 2, అక్కడ ఒక మెడికల్ క్యాంపు, అదేవిధంగా ఇక్కడ ప్రగతి నగర్లో కూడా ఒక మొబైల్ మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్లో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అవి హై రిస్క్ ఏరియా అని గుర్తించాం కాబట్టి అక్కడ ఇంటింటికి మన మెడికల్ సిబ్బంది సర్వైలెన్స్ టీమ్స్ వెళ్ళి ఎక్కువ ఎక్కడైనా డైరియా లక్షణాలు ఉంటే తక్కువ ఉంటే కూడా ఇమ్మీడియట్గా వారిని ఐడెంటిఫై చేసి అక్కడ మన మెడికల్ క్యాంపుకు తీసుకువచ్చి వారిని మెడికల్ ఆఫీసర్స్ ద్వారా వారికి ట్రీట్మెంట్ చేస్తున్నాము. ప్రగతి నగర్లో కూడా నిన్న కూడా ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియాలో కొద్దిగా మనకు శానిటేషన్ ప్రాబ్లం ఉంది. అది కూడా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు చాలా అన్ని చోట్ల కూడా క్లీనింగ్ చేయించడం జరిగింది. అదే మన మెడికల్ టీమ్ సర్వైలెన్స్ యూనిట్స్ ద్వారా అదేవిధంగా సచివాలయం సిబ్బంది పెట్టి ఉన్నాము. ఒక వార్డుకు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా సూపర్వైజరీ ఆఫీసర్గా పెట్టి ఉన్నాము. ఏ వాటర్ యూజ్ చేసినా కూడా అది మీరు బాయిల్ చేసి చల్లరించి తాగండి. మీకు ఏదైనా డైరియా లక్షణాలు ఉంటే వెంటనే మన యూపీహెచ్సికి మీరు వచ్చేసేయండి. బయట ఫుడ్ని వారు తీసుకోకూడదు. ఏదైనా లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి మన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేసేయండి. ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో అవసరమైనటువంటి ఏదైతే డయేరియా బారిన పడినటువంటి ఎవరికైతే అవసరమైనటువంటి కిట్ని ఈరోజు దాదాపు 850 రూపాయలు విలువ కలిగినటువంటి కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ 10, అలాగే సోప్స్, హ్యాండ్ వాష్, తర్వాత 2 నాప్కిన్స్, ఇవన్నీ కూడా ఒక కిట్గా చేసి ప్రతి ఒక్కరికి కూడా 1000 మంది ఇళ్ళు ఉంటున్నారు, వాళ్ళందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలతో ముఖ్యంగా డ్రైన్ల మీద ఉన్నటువంటి ఇళ్ళు వాళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళని తొలగించేటువంటి కార్యక్రమంతో రోడ్లు డ్రైన్లు కట్టడం కొంత ఆలస్యమైనటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా నిరంతరం కూడా నగరపాలక సంస్థ అధికారులు ప్రతిరోజు కూడా ఇక్కడ శానిటేషన్తో పాటు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు